ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండగా ఆయన ప్రయాణించే కారు అది చాలా ఓల్డ్దయ్యి ఇది తీసేసి కొత్త కారు చూసుకుంటే బాగుంటుందని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు సూచించారంట. ఎంత అవుతుందన్న ఇంత అవుతుందన్నారు. అదేమొద్దు రిపేర్ చేయించండి అని చెప్పి ప్రజాధనానికి ఆయన ధర్మకర్తలా వ్యవహరించారు. ఖచ్చితంగా ఆయన తన సొంత రూపాయి ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేవాడు, పొదుపుగా ఖర్చు పెట్టుకునేవాడు. ప్రభుత్వం డబ్బు కూడా అట్లా ఖర్చు పెట్టాలనే భావనలో ఉండేవాడు ఎన్టీ రామారావు గారు. ప్రభుత్వం చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఎంతెంత డబ్బు ఏ ఏ సందర్భాలలో ఎంతెంత ఖర్చు పెట్టారు, సీఎం ట్రావెలింగ్లకు కానీ, ఈ విదేశీ టూర్లకు కానీ, ఈ ఇప్పుడు జరుగుతూ ఉండే ఈ సదస్సులు ఇటువంటి వాటికి విశాఖపట్నంలో జరిగినవి ఇవన్నీ కూడా శ్వేతపత్రం ద్వారా ప్రచురించితే మైండ్ బాగ్లింగ్ ఫిగర్స్ వస్తాయండి. రిజర్వ్ బ్యాంక్ తాళంచోలు మన దగ్గర ఉన్నట్టు వ్యవహారం చేస్తున్నాం. ఢిల్లీ వెళ్ళినా, బెజవాడ వచ్చినా, మద్రాసు వెళ్ళినా రెగ్యులర్ ఫ్లైట్లో వెళ్ళేవాడు. ఇవాళ ప్రతిదీ కూడా స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్. ఫారిన్ కంట్రీ వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్. నేను రాజధాని అక్కడ పెట్టినందుకు కూడా తప్పంటలా. నేను ఒక 11-20 ఎకరాలు అయితే సరిపోయేది. ఇవాళ రైతుల దగ్గర నుంచి తీసుకున్నది 34,000 ఎకరాలైనా మొత్తం కలిపి అక్కడ 54,000 ఎకరాలు అవుతుంది అట్లా. అది కాక ఇంకా 40,000 ఎకరాలు డీఫారెస్టేషన్ చేయమని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లెటర్లు పెట్టున్నాయి. ఏం చేసుకుంటాం ఇదంతా? వ్యాపారం చేస్తామా? మరి వ్యాపారం చేయనన్నావు కదా. వాళ్ళు జరుగుతూ ఉంది ఏంటనుకుంటున్నారు అక్కడ? భవిష్యత్తులో రాజధాని అవసరాలకి కావలసిన నీరు మొత్తం అక్కడ లభిస్తుంది. అంత నీరు ఉన్నది. దానిని వాళ్ళు కాంక్రీట్ జంగిల్గా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా 73 ఎకరాలని పర్యాటక డిపార్ట్మెంట్ తరఫున అక్కడ ఎక్విజిషన్ పెడితే ఆయన వెళ్ళి ఆ ఊరు ఇది చాలా అన్యాయం, అక్రమం, తప్పు, పర్యాటకం కోసం అని చెప్పి పచ్చని పంట పొలాన్ని నాశనం చేస్తారా, మీరు గట్టిగా పోరాడండి, మీ వెనకమాల నేను ఉంటాను, మా పార్టీ ఉంటుందని చెప్పినటువంటి పెద్ద మనిషి ఎవరో వాస్తు చెప్పారని చెప్పి కృష్ణానదికి దక్షిణ పక్కన అంటే కేవలం వాస్తు వల్ల ఖచ్చితంగా నేను చెప్తున్నా. నాకు తెలిసిన సమాచారం వరకు అక్కడ వైకుంఠపురం దగ్గర కృష్ణానది అంటే ఆయన ప్రపంచ స్థాయి రాజధాని అంటున్నారు కదా. ఆకాశంలో గార్డెన్ మేడలు కట్టొద్దు అంటున్నాను. దట్స్ మై పాయింట్. ఢిల్లీలో ఎస్కాట్ హాస్పిటల్ ఈజ్ ఏ వెరీ ఫేమస్ హాస్పిటల్ కదా. వాళ్ళ కండిషన్స్ పాటించనందువల్ల ఇంత నష్టం జరిగింది, గవర్నమెంట్ ఇంత కట్టండి అని చెప్పి కేజ్రీవాల్ నోటీస్ ఇచ్చాడు. గుర్తుందా మీకు? సేమ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్. నిమ్స్ హాస్పిటల్ ఎన్ని ఎకరాల్లో ఉందనుకుంటున్నారు? హార్డ్లీ 20 acres. ఢిల్లీలో రామ్ మనోహర్లో అంత హాస్పిటల్ ఎంత విస్తీర్ణంలో ఉందనుకుంటున్నారు? అది కూడా అంతే, ఒక 20-25 ఎకరాలకు మించి లేదే. మరి వీళ్ళకి ఇంత అంటే యాక్చువల్గా కావాల్సిన దానికన్నా ఎక్కువ భూమి కావాలని వాళ్ళు కోరుతూ ఉంది. ఎందుకంటే బ్యాంకులో లోన్ తీసుకుంటానికి. ఇటీవల కాలంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు లేకపోతే రకరకాల రంగాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆలోచనల మేరకు ఆయన పనిచేస్తున్నారని అనుకోవాలా, లేకపోతే ఆయన మోడల్ మొదటి నుంచి అంతేనంటారా? మొట్టమొదట్లో అట్లా లేదండి. లోగడ నేను అబ్జర్వ్ చేసింది లోగడ ఇప్పుడు వైజాగ్లో పెడుతున్నారు ఏట, ఎంఓఈ చేస్తున్నారు. కొన్ని వస్తాయి, ఎక్కువ రావు. గవర్నమెంట్ క్లెయిమ్ చేసినంత రావు. ఎప్పుడు వస్తాయి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇచ్చినటువంటి 100% కస్టమ్స్ డ్యూటీ ఎగ్జంప్షన్. స్పెషల్ స్టేటస్ కన్ఫర్ అయితేనే స్టేట్కి ఇవన్నీ వస్తాయి. స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలకి ఈ సదుపాయాలని గతంలో వర్తింపచేశారు. ఇన్ని లక్షల కోట్లు ఉంది, అందరికీ ఒక్కొక్క ఖాతాకి ఇన్ని వేలు వస్తుందనో ఏదో చెప్పాడు కదా మోడీ గారు ఎలక్షన్ల ముందు. 15 లక్షలు వేస్తాం ప్రతి వాళ్ళ ఖాతాలో. ఏమన్నా మరి చెప్పండి, అర్థం ఉందా? అంటే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగన్నారు అనేటువంటిది ఒక మాట వచ్చింది. 2004లో తెలుగుదేశం ప్రభుత్వం ఓటమి పాలవటానికి కారణాలు ఏంటంటే అంటే అప్పుడు మీ బోటి సీనియర్లు చెప్పలేదండి ఆయనకి? ఆయన వినే దశలో లేరు. రాజధాని భూములు విషయంలో రైతుల తరఫున రైతుల పక్షాన పోరాడుతున్నారు.
అంటే ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అది వామపక్ష ప్రజా ప్రభుత్వం పేదవాళ్ళ నుంచి ఇంత దౌర్జన్యంగా భూముల్ని గుంజుకోవటం ఏమిటి? అంటే కేంద్రం మీద పోరాడే శక్తి లేక తెలుగుదేశం ఇది వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీకి ఒప్పుకుందంటారా? అంటే ప్రతిపక్షాలు ఇది ఓటుకు నోటు కేసును కానివ్వండి ఏదైనా కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటారా? ఓటుకు నోటు అనేటటువంటి దాంట్లో అనుమానం ఎంత మాత్రమూ లేదు. నా పేరు వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఈరోజు ఐ డ్రీమ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. వారి ద్వారా మీ అందరికీ సంక్షిప్తంగా కొద్ది విషయాలు తెలియచేసేటటువంటి అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ కూడా భవిష్యత్తులో మంచి చేకూరాలని, ఆయుర్వేద్య ఔషధాలతో మిమ్మల్ని అందరూ కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.